అప్పుడప్పుడు మనం కూడా పగలు కొడతా ఉంటాం కదా ఇంట్లో అన్నీ. బీరువాలు బయలుపోతాయి, పెట్లు బయలుపోతాయి, సట్లు బయలుపోతాయి. ఒక ఆయన అంటే ఒక టీచర్ గారు డబ్బులు లెక్కేసుకుంటున్నా అంటే, డబ్బులు లెక్కేసుకుంటే మొదలు పెట్టింది, అయ్యా నాకు చీర కొనవా, పక్కింటిది చీర కొనుక్కుంది, మీనాక్షి చీర కొనుక్కుంది, నాకు కూడా కామాక్షి చీర లాంటిది కావాలి. మొదలు పెట్టింది. మొదలు పెడితే ఉండవమ్మా ఈ భాగ్యం. అప్పుడు చాలా చాలా చిన్న జీతాలు అప్పుడు. ఏమమ్మా ఈ బాకీలు తీర్చునేవమ్మా, తర్వాత చెబుతాను ఈయన లెక్కేసుకోండి అంటే ఆ లెక్క కన్నా ఈ వాగుడే ఎక్కువ అయిపోయిందంట. చూసి అక్కడ ఎప్పుడు పడ్డా అంటే ఎప్పుడు పడితే ఏం దొరకాలి, గొడుగు దొరికిందంట. గొడుగు ఇసురు పుచ్చుకునేసారు. ఏంగానే ఏమైపోయింది, ఆ కొంకి ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత ఏమండి కొన్నాళ్ళకి వీళ్ళిద్దరు కూడా సువర్పర్యుల్ని మారుమనసు పొందారు. మారుమనసు పొంది ఈ గొడిగేసుకెళ్ళాడు. ఏది వంకి లేని గొడిగేసుకెళ్ళాడు. గొడిగేసుకెళ్తే ఒకళ్ళు అడిగారు, ఏమండి ఏంటి వంకిది ఈ కొంకేమైపోయిందని అడిగారు. దానికి చరిత్ర ఉందిలే అన్నాడు. కానీ చెవటల్లా ఏంటండి అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు, అయ్యా నా భార్య ఎలా శోధించింది మారు మనసు పొందక ముందు, అప్పుడు దీన్ని ఇసిరేసాను, ఏమైపోయింది, ఎరిగిపోయింది. ఎంత కోపం! ఏమండి ఇంకా కోపం నీ జీవితంలో ఉందా?